జనసేన సభ్యత్వాలను నమోదు చేసిన కార్యకర్తలకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రోత్సాహకాలను అందజేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తిరుపతి నగరంలోని పెద్ద ఎత్తున చెట్లు నాటడంతో పాటు రక్తదానం చేస్తామంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ పరిధిలో జనసేన సభ్యత్వాన్ని అత్యధికంగా నమోదు చేసిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా తిరుపతిలో జనసేనాని పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఒక అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే ఒక కొత్త సంస్కృతికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు కూడా పూర్తిస్థాయి హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో తమను ప్రోత్సహించేందుకు పార్టీ వెన్నంటి నడవడానికి కూడా ఇవంతా దోహదం చేస్తున్నాయని చెప్తున్నారు. మనతో పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా పార్టీకి పనిచేసిన కార్యకర్తలని నాయకులు గుర్తుంచుకొని వాళ్ళకు ఒక సన్మానం కానీ ఒక జ్ఞాపిక అందజేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకొని ఒకరోజు ముందుగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో జనసేన నాయకులు, యువకులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి సంబరాలు చేసుకుంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరుపతి నియోజకవర్గంలో చాలా ఉధృతంగా జన సైనికులు చేయడం, వీర మహిళలు చేయడం తెలిసింది. దాదాపు 16,500 మంది సభ్యత్వాన్ని తిరుపతి నియోజకవర్గంలో 10 రోజుల్లోనే చేయడం, అది తిరుపతి జన సైనికులకే ఆ యొక్క ఘనత దక్కిందనేసి కూడా తెలియజేసుకుంటాం. వారు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలని టాప్ 10లో కొన్ని తీసుకొని 200 పైన ఉండేవన్నీ తీసుకొని వాళ్లకు తగిన మొమెంటోలు కూడా ఈరోజు అందజేయడం, ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా 50 మంది సభ్యత్వం చేర్చిన దాదాపు 200 మందికి ఈరోజు వాళ్లకు సన్మానం చేసి పురస్కారాలు కూడా అందించాం. వారికి మొమెంటోలు కూడా, జ్ఞాపికలు కూడా అందించడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా ఉధృతంగా చేస్తామని ఈరోజు తెలియజేయడం కూడా జరిగిందనేసి కూడా ఆ ఒక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు అడ్వాన్స్గా ఒకరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేస్తున్నాం. అంటే రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఉంది. రేపు ఏమేమి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టబోతున్నారు? రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రేపు ఉదయాన్నే జనసేన పార్టీ ఆఫీస్ నందు 8:30 గంటలకు కేక్ కట్ చేయడం, ఆ తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు మొక్కలు నాటే కార్యక్రమం, ప్రధానంగా మొక్కలు నాటడం, దాన్ని ప్రధాన బాధ్యతగా తీసుకున్నాం. తిరుపతి నియోజకవర్గంలో 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో కూడా ఒక్కొక్క డివిజన్కు జనసేన వీర నాయకులు, వీర మహిళల చేత దాదాపు 25 మొక్కలు ఇచ్చి వాళ్ళని అవి పెంచి పోషించే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతోంది. నాయకులందరూ కూడా కలిసి ఇక తిరుపతి బైరాగిపట్నంలో కూడా ఒక రోడ్డులో మొత్తం ఒక 1.5 కిలోమీటరు మొక్కలు నాటే కార్యక్రమం ప్రధానంగా తీసుకున్నాం. ఆ తర్వాత బ్లడ్ క్యాంప్, దాదాపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, మన పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మొత్తం మంది కలిసి జన సైనికులందరూ కూడా కలిసి మాధవరావు కూడా జనసేన పార్టీ నాయకులు మాధవరావు కూడా కలిసి దాదాపు 200 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. ఆ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు ఈ పుట్టినరోజు పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ తీసుకుని ఒక పండుగ వాతావరణంలో తిరుపతి నియోజకవర్గంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం శుభ పరిణామం అనేసి తెలియజేస్తున్నాం. ఏదైతే జనసేనాని పిలిపించాడో చెట్లు నాటండి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పిన మాటే శాసనంగా జన సైనికులు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా తిరుపతిలో ప్రతి డివిజన్లోనూ చెట్లు నాటి వాటి సంరక్షించే బాధ్యత కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు చేపడుతున్నట్టు కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 తిరుపతి.